వారి సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగల సందర్భంలో మనం ఈ యొక్క బొమ్మల కొలువును అమరుస్తూ ఉంటాం. బొమ్మల కొలువు సాంస్కృతిక సాంప్రదాయాలను, చరిత్రను మన బొమ్మల రూపంలో చూపిస్తూ ఉంటాం. పిల్లలకు మన సంస్కృతిపై, ఆచారాల, వ్యవహారాలపై అవగాహన కలిగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన గ్రామ జీవన విధానం, రైతు జీవనం, కుటుంబ విలువలు ఇవన్నీ కూడా ఈ బొమ్మల ద్వారా పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. అంతేకాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే మన భారతదేశ చరిత్ర, ఆ దేశంలోని ఎన్నో చారిత్రక కట్టడాలు, ఈ ప్రపంచ 7 వింతలు, మన అత్యంత మనం కొలిచే శ్రీనివాసుడు కొలువు ఉన్న తిరుమల క్షేత్రాన్ని కూడా ఇక్కడ బొమ్మల కొలువు రూపంలో మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. 7 కొండలు, అక్కడ ఉన్న జీవన విధానం కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆధ్యాత్మిక భావన, దేవతల బొమ్మలు పెట్టి పూజలు చేయడం ఒక సాంప్రదాయం. విద్యార్థుల్లో కానీ చిన్నారుల్లో కానీ ఐక్యతా భావం పెంపొందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. బంధువులు, స్నేహితులు రావడం, వాళ్లకు తాంబూలాలు ఇవ్వడం అలాంటివి ఈ సందర్భంలో జరుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు, నేటి కాలంలో పర్యావరణం, మహిళా శక్తి, డిజిటల్ ప్రపంచం వంటి అంశాలతో కొత్త విధానంతో కూడా మనం ఈ బొమ్మల కొలువులు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రపంచ దేశాల యొక్క వాళ్ళ జీవన విధానాన్ని కూడా ఇక్కడ బొమ్మల కొలువుల్లో ప్రదర్శించడం జరిగింది. అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి.